ఇప్పుడు వరకైతే పర్వాలేదు గవర్నమెంట్. మా శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఇప్పుడు వరకైతే గవర్నమెంట్ పర్వాలేదు. చూస్తే ఇసుక ఇక్కడ విజయవాడలో చూసుకుంటే ఇసుక ప్రాబ్లం. ఎందుకు వాస్తవంగా అయితే వరద వల్ల ఇసుక కొద్దిగా ప్రాబ్లం. మిగతా ఏరియా మొత్తం ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. పని వాళ్ళకైతే ఇక్కడ ఇసుక ప్రాబ్లం ప్రస్తుతానికి. మట్టి రాక ఇసుక వల్ల వాటర్ వల్ల ఇబ్బంది. ఇక ఇది వరకైతే ఇబ్బంది లేదు. ఏడంటే మందు బావులకైతే మందు బావులు కూడా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు. చూద్దాం, క్వాలిటీ అన్నారు కానీ క్వాలిటీ కాదు, ఇస్తారు. టైం పడిద్ది, దేనికైనా ఇస్తారు. చూద్దామంటే సూపర్ 6 పథకం పెట్టారు. అయినా ఈ దీపావళి పథకం అనేది నిన్న దీపావళి జరిగింది కాబట్టి మనం 2 రోజులు ఆలోచించాలి. ఈ దీపావళి పథకం అనేది ఈ 2 రోజుల్లో ఈ నెల నుండి ఇక ఆయన అమలు చేస్తాడు. ఆయనకి అంత బేగ మనము చేయడానికి లేదు. కొత్తగా వచ్చే ప్రభుత్వము ఆయన పేదల కోసం ఆయన పడే కష్టాలు ఇబ్బంది లేకుండా కష్టపడుతున్నాడు. ఏ ఇబ్బంది లేదు ఇప్పటి వరకు. పేదలకు ఇవ్వాల్సినవి అన్న క్యాంటీన్లు లేదు. భరోసా అంటే రైతు భరోసా ఇవన్నీ వచ్చే ఏడాదికి ఇస్తాడు. మనం వచ్చే ఏడాదికి రైతు భరోసాలు అన్నీ ఇస్తారు. ఇబ్బంది లేదు. చిన్నదే, నేను చాలా చిన్నవాడిని, అంటే వేరే ఏం కాదు, చాలా బాగుంది, హ్యాపీ. కాకపోతే ఇది అన్ని చోట్ల ఉండాలి. వైఎస్ఆర్ కాలనీలో కూడా ఉండాలి. ఇక్కడ కాదమ్మా, అన్ని చోట్ల ఉంటేనే లేనివాడికి అన్నం దొరుకుతుంది. చాలా బాగుందమ్మా, కానీ కాలనీలో కూడా ఉండాలి. మెయిన్ ఏంటంటే గంజాయి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఏరేయాలి. అది మాకు కావాలా. వైఎస్ఆర్ కాలనీలో మేము 14 years అయింది. 2011 వెళ్ళాం. 2011 నుంచి ఇవాళ వరకు మాకు రక్షణ లేదు. ప్రతి క్షణం దినదినగండమే. ముందర ఏదైతే అన్నారో వీళ్ళందరినీ ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్తారో లేకపోతే ఎవరు మాకు వద్దు, వాళ్ళందరినీ కూడా పక్కగా లాగాల. అరే పోలీసు వాళ్ళు కూడా భయపడుతుంటే ఇంక దేనికమ్మా. సొంత వైఎస్ఆర్ కాలనీ ఖైదీ నేను 159 ఫస్ట్ వెళ్ళింది మేము 2011 20వ తారీఖు. మరి ఇంత ఆనెస్ట్గా నేను చెప్తున్నా, ఎవరు రారు. ఎందుకంటే అబ్బే ఇదెవరో. దయచేసి అందరూ రండి, మీడియా రండి. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళనే బయటికి లాగాల. పోలీస్ స్టేషన్ ఉంది కానీ ఏ ప్రయోజనం లేదు కదా. నానంటి వాడికి కేసు పెడితే ఆడిని 9 కలిసి చంపేయడం, బళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం. ఏంటి మేడం ఇది? అంటే నేను రియలైజ్ చేస్తాను. 130 ఎకరాల్లో ప్రతి అణువు నాకు తెలుసు. ఓఎస్ కట్టింది కూడా అదే బిగినింగ్, మరి ఎండింగ్ అదే. చివరికి ఎన్ని జరిగినా ఎవ్వడు రాడు. ఎందుకంటే మేము గొర్రెల మందం. మమ్మల్ని ఎవరిని చంపినా మాకు వాళ్ళకి అనవసరం. అదేమంటే ప్రభుత్వం ఎవరికి కావాలి? మంచిది. నేను మేడం 100% ఉంది. దాన్ని నిర్మూలిస్తేనే మాలాంటి వాళ్ళు బతుకుతారు. మేము చివరికి కోరుకునేది అదే. ఎవరు చంపుతారో చంపానండి. దేవుడు బలం ఉండాలా, చంపానండి. బాగానే ఉంది. అన్నీ అమలవుతున్నాయి బాగానే. ఎవరు తిట్టట్ల. ప్రస్తుతానికి బాగానే ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అమలు రాలేదు. ఇంకా వస్తాయంటున్నారు కానీ వస్తాయిలేండి. వస్తాయంటున్నారు మరి. ఇంకా ప్రస్తుతానికి రన్నింగ్లోకి రాలా. గవర్నమెంట్ అన్నం ధర బాగుంది. పింఛను బాగానే ఇచ్చినాడు. అన్నీ బాగానే. పింఛన తెల్లదామని ఇచ్చినారు. ఇంట్లో కడిచి ఉదయం 6కే ఇచ్చినారు. మాది నంద్యాల జిల్లా. ఇక్కడికి వచ్చినాం, పింఛన్ తీసుకొని వచ్చినాం. పెట్టుకున్నారు, ఇంకా అమలు చేయలే. చెప్పినారు, ఇంకా అమలు చేయలే. అంత లేడీస్ వల్ల పెట్టుకున్నారు. ముందు మనం పేమెంట్ కట్టాలా, మనకు అకౌంట్లో పడతా అన్నారు.